5 సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరి తీసుకో, కష్టమైన నష్టమైన భారమైన మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం, ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయటం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని, ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నం అవుతుంది. భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని, మన మోడల్నే భారతదేశం ఆచరించాలని, అది ఇరిగేషన్ అయినా వ్యవసాయం అయినా ఐటీ అయినా ఇండస్ట్రీ అయినా తెలంగాణను చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు, నాకు ఈ ప్రపంచంతో పోటీ. నా తెలంగాణ రైతులు కానీ, నా తెలంగాణ యువత కానీ, నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి ధీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు. ఆ మాటని నిరూపించాలి, ఆ మాటని నిజం చేయాలి, ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు సీతారామ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను. పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. మీ అందరికీ